హలో హాయ్ వెల్కమ్ టు విజయ వెంకట్ బ్లాగ్స్. ఇది సంక్రాంతి హాలిడేస్ అప్పుడండి. ఫస్ట్ డే సంక్రాంతి హాలిడేస్కి కజ్జికాయలు చేద్దామని తురుముకుంటున్నాను కొబ్బెర. తర్వాత అయితే మా పిల్లలైతే ఈ 3 days నుంచి మా ఇంటి ఎదురుగా ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషన్కి మధ్యలో సందులో ఒక చిన్న కుక్క పిల్ల 3 days నుంచి అయితే ఒకటే అరుస్తుందన్నమాట. మా పిల్లలు అయితే తీసుకొని వచ్చారు. తర్వాత అయితే కజ్జికాయలు అక్కడ పక్కన పెట్టేసి నన్ను రమ్మని చెప్పారనమాట. ఇంక నేను కిందికి వచ్చి చూశానమాట. దానికి ఎలా తగిలిందో ఏమో, చిన్న పప్పి కానీ స్టమక్ అంతా బాగా తెగిపోయిందండి. ఆ స్కిన్ అంతా పేగులు కనిపిస్తున్నాయి అనమాట. నాకైతే భయం వేసింది, ఇది బతుకుతుందో అయితే అని చెప్పి వెంటనే దానికి కొంచెం మా బాబుది పారాసెటమాల్ సిరప్ ఉంటే అది సిరప్ కొంచెం తాపించి కొన్ని పాలు తాపించాను అనమాట. తర్వాత అయితే బతికితే పొద్దున్నే చూసుకుందాంలే, ఇప్పటికైతే నైట్ మాకు కింద బాత్రూమ్ ఉందన్నమాట. అది ఎవరో యూజ్ చేయమన్నమాట. దాంట్లో అయితే పెట్టేశాము. పొద్దున్నే వెట్ హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. పొద్దున్నే రాజంపేట వెట్ హాస్పిటల్కి అయితే వచ్చామన్నమాట. చూపించాము. వెంటనే వాళ్ళు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారండి. డాక్టర్ గారు అయితే ఉన్నారనమాట. తర్వాత బాగా చూసి, అమ్మ ఇది వెంటనే స్టిచ్చెస్ వేయాలి, లేకపోతే పురుగు పడుతుంది, చచ్చిపోతుంది, స్టిచ్చెస్ వేస్తే తొందరగా మానుతుంది అని చెప్పారు. కానీ పట్టుకునే బాధ్యత అయితే మీదేను అని చెప్పారు. నువ్వు ఎంత బాగా పట్టుకుంటే మేము స్టిచ్చెస్ వేయగలుగుతాము అని అన్నారు. తర్వాత అయితే మత్తిచ్చి దానికైతే స్టిచ్చెస్ వేశారు. అబ్బా ఏం అర్చిందిలేండి, భలే అసలు నాకైతే భలే బాధ అనిపించింది. చిన్న పప్పి కదా అని. తర్వాత అయితే చూడండి, స్టిచ్చెస్ వేసాక నైట్ అంతా నిద్ర లేదు. 2 గంటలకు ఇలా వచ్చి కూర్చున్నాం అనమాట. 2 గంటలకు ఒకటే అరుస్తుంది. మేముంటే గమ్మున ఉంటుంది, మేము లేకపోతే ఒకటే అరుస్తుంది అనమాట. ఇంకా చూడండి ఎంత ముద్దుగా దగ్గరకు వచ్చి ఎంత బాగా మా దగ్గరే కూర్చుంటుంది. 2 గంటలకైతే మాకు జాగారం అనమాట. నైట్ 2 గంటలకైతే వచ్చాము. దీన్ని బెడ్రూమ్లో పెట్టామన్నమాట. పక్కన ఇంకొక బెడ్రూమ్ ఉంటే ఆ బెడ్రూమ్లో చూడండి, అస్సలకి ఇంకా మేము పక్కకు పోతే ఇంకా మా దగ్గరే ఉంటుంది. మేము నడుస్తే అంటే మళ్ళీ మేము వెళ్ళిపోతే కన్నా డోర్ వేస్తే ఇంకా డోర్ కాడికి వచ్చి ఒకటే అరుస్తుందన్నమాట. ఇంకా అస్సలు ఉండట్లేదు. ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా ఉంది చిన్న పప్పి పాపము అని నాకైతే చాలా బాధేసింది అనమాట. తర్వాత అయితే మళ్ళీ ఈ కట్టెల బ్యాగ్లో పెట్టుకొని వస్తానన్నమాట రోజు రాజంపేటకి ఇంజెక్షన్ వేయించుకోవడానికి. తర్వాత అయితే ఇంజెక్షన్స్ వేస్తా అన్నారు. తర్వాత వామిటింగ్స్ అయ్యాయండి. దానికి వామిటింగ్స్ అయ్యేసరికి సెలైన్ అన్న పెట్టిస్తాము. పాలు ఏం తాగుతున్నా వామిటింగ్ అవుతుంది. కానీ డాగ్స్కి సెలైన్ పెట్టడం అంటే పెద్ద కష్టం అండి. అస్సలు అది పోతుంది సారికి, ఇది ఉండట్లేదు. అబ్బా ఓ పక్క మా వాళ్ళు అయితే సినిమాకి బుక్ చేశారనమాట. సంక్రాంతి రోజు, సంక్రాంతి కాదు తర్వాత కనుమ పండుగ రోజు అయితే మా వాళ్ళు సంక్రాంతికి వస్తున్న సినిమా అయితే బుక్ చేశారు. కడపకి వెళ్ళాలి. నేను ఇప్పుడు రాజంపేటలో 12 గంటలకు ఆడ అయితే ఉన్నానన్నమాట. సినిమాకి అయితే వెళ్ళి వచ్చామన్నమాట. ఇది మళ్ళీ మరుసటి రోజు ఇట్లా తిరుగుతూ వారం రోజులు అయితే అయిపోయిందనమాట. వారం రోజులు అయితే తిరుగుతూనే ఉన్నాను. ఈ కట్టెల బ్యాగులో అయితే పెట్టుకొని వస్తే ఎంత బాగా నిద్రపోతుందో, అస్సలు సౌండే చేయదు. అసలు మా కట్టెల బ్యాగులో పప్పి ఉందని ఎవరికీ తెలియదు అనమాట. అంత సైలెంట్గా నిద్రపోతుంది. మళ్ళీ తర్వాత చూడండి వామిటింగ్స్ అన్నీ తగ్గాయి. తర్వాత అయితే ఎంత బాగా ఆడుకుంటుందో మా బాబుతో. తర్వాత చూడండి అన్నం పెట్టాలంట, ఎంత బాగా అడుగుతుందో చూడండి. ఇంత చిన్న క్యూట్ పప్పిని ఎవరు వదులుతారండి? అసలు నాకైతే మనసు ఒప్పలేదన్నమాట దాన్ని అట్లా మధ్యలో వదిలేయడం అనమాట. ఎట్లయినా బాగా చేసి వదులుతామనే అనుకున్నాను. రోజు ఆ కట్టెల బ్యాగ్లో పెట్టుకొని వస్తాను. ఎంత బాగా పడుకుంటుందో, అస్సలు అల్లరే చేయదు. బైక్లో వస్తాము ఇద్దరము, అస్సలు ఎంత బాగా ఉంటుంది. తర్వాత అయితే స్టిచ్చెస్ తీసుకున్నారనమాట ఇక్కడ. తర్వాత చూడండి అరుస్తుంది. ఇప్పుడు చూడండి రౌడీగాడి ఎంత అల్లరైపోయాడో, ఎంత అసలుకి ఇంట్లో ఏమి కనిపించినా కూడా అన్నీ కొరికేయడము, అన్నీ పీకేస్తుంది. నా కట్టను చూసారా? నా కట్టను అయితే మొత్తం కొరికి పడేసింది అనమాట. చిక్కినాటివన్నీ కింద బాగా దానికి అందేటివన్నీ కొరికి పడేసింది. ఇప్పుడైతే నాతో ఆడాలంట. అస్సలు ఎంత ఫుల్ యాక్టివ్, నన్ను కసువు తోసుకొని ఇవ్వట్లేదు. చూడండి అసలుకి ఎట్లా అరుస్తుందో. అసలు చూడండి, అది చీపురు పట్టుకునింది, ఇంకా దాన్ని వదలదంట. ఎంత ఫన్నీగా ఉంటుందో అసలుకి. అసలు భలే ఫుల్ యాక్టివ్ అండి, భలే అల్లరిది ఈ పప్పి అయితే. నాకైతే అట్లే పెంచడం వల్ల నాకు కూడా బాగా ఇంట్రెస్ట్ అయిపోయింది అనమాట. ఎట్టయినా నాకు బేసిక్గా డాగ్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అనమాట. డాగ్స్ ఏవైనా అనిమల్స్ అంటే బాగా ఇష్టం అనమాట. తర్వాత అయితే చూడండి ఎట్లా అసలు లేదంట, ఇంక అట్లే కూర్చొని ఉంది. అబ్బా ఇప్పుడు చూడండి నా నైటీతో ఆడుతుంది. నా నైటీతోనే రోజు నాతోనే ఆడడం అయితే నాతోనే. ఇదే అలా అయిపోతుంది బాగా.
నా నైటీ చూడండి ఎలా పెరికేస్తుందో. నా నైటీ వదలదు, ఇంకా వదలదు. ఏయ్ దమ్మనే ఉండదు. నా వెనకాలే పడుతుంది, నా వెనకాలే తిరుగుతుంది, ఇక్కడిక్కడే అస్సలు వదిలిపెట్టకుండా ఇంకా నైటీ పట్టుకొని ఇలా పెడుతుంది. ఇంకా ఏయ్ వదలు. మళ్ళీ అల్లరైపోయింది, ఫుల్ యాక్టివ్ అయిపోయింది అనమాట. అస్సలు మళ్ళీ చూడండి నా మీదకి ఎలా ఎగురుతుందో కొవ్వు అంట. అస్సలు ఒక్క నిమిషం నేను ఎక్కడ ఉంటే అక్కడే, నన్ను ఒక్క నిమిషం వదిలిపెట్టడంలో వాళ్ళ అమ్మని మర్చిపోయింది, నన్నే అమ్మ అనుకుంటుంది. మొత్తం వాళ్ళ అమ్మని అయితే పూర్తిగా మర్చిపోయింది అనమాట. నన్నే మదర్ అనుకుంటుంది, నా చుట్టే తిరిగేస్తాను. అస్సలు వినట్లేదు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే వచ్చాను. తర్వాత అయితే కిచెన్లో చూడండి ఇలా నాప్కిన్ పైన పడుకొని నిద్రపోతుంది అనమాట. నేను వంట చేసుకుంటా అంటే అది ప్రశాంతంగా నిద్రపోతుంది. ఇప్పుడైతే చూడండి అంతా గాయం అంతా మాని హెయిర్ వచ్చేసింది అనమాట. బాగా పూర్తిగా మానేసి అస్సలు ఆ స్టిచ్చెస్ కూడా కనిపించలేదండి, అంత బాగా మానిపోయింది అనమాట. ఇంత బాగా స్కిన్ వచ్చేసేసింది అనమాట, హెయిర్ వచ్చేసేసింది, మొత్తము చాలా నీట్గా అనమాట. చాలా బాగుందన్నమాట. చూడండి ఎంత బాగుందో, ఎంత బాగా నిద్రపోతుందో ప్రశాంతంగా. ఇప్పుడైతే దీని మదర్ ఏదో అయింది, ఇది కూడా తెలియట్లేదు మాకు. అంటే మనకు వీధిలో కుక్కలు పిల్లలు పెట్టుంటాయి కదా, అది ఏ వీధి నుంచి తప్పిపోయిందో మరి మా దగ్గరకు వచ్చేసేసింది అనమాట ఈ పప్పి అయితే. ఇప్పుడైతే చూడండి మా రౌడీగాడు ఎంత పెద్దోడు అయిపోయినాడు, ఎంత సైలెంట్గా కూర్చోడు. అస్సలు గాయం చూడండి, మీకు అస్సలు కనిపించలేదు చూడండి. అంత లాంగ్ నుంచి చూసినా కూడా చాలా పెద్దోడు అయిపోయాడు కదా. ఇప్పుడు బయటికి వెళ్ళాలంట, గేట్ తీయాలంట. ఎంత చూడండి, ఎంత గేట్ కాడికి వచ్చేసేసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయ వెంకట్ బ్లాగ్స్ ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ బాయ్.